అంటే మనకు రామాయణ కాలంలో కానీ మహాభారత కాలంలో కానీ మనం చూస్తుంటే ఎక్కడ కూడా ఈ అంటరానితనం అనేటటువంటి కార్యక్రమం కనిపించదు. కానీ ఇప్పటికీ ఈరోజు చూస్తున్నట్లయితే చాలామంది ఒప్పుకున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇది కనిపిస్తుంది. దానికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు? అదొకటి. రెండవది, ఈరోజు నిజంగా ఏ వర్ణమైన అంటే వర్ణాశ్రమం అని మనం మాట్లాడుతుంటాం, ఇప్పుడు కులమనే మాట్లాడదాం. ఏ కులమైనప్పటికీ ఈరోజు విషయానికి వస్తే డబ్బు ఉందా, అధికారం ఉందా? అధికారం ఉంటే ఏ కులమైనా సంబంధం లేదు, మీకు ఎన్ని రావాలో అన్ని వచ్చేస్తాయి. ఒకవేళ డబ్బు అపర కుబేరుడు అయి ఉంటే ఏ కులమైనా పర్లేదు, వచ్చేస్తాయి. కానీ డబ్బు ప్రాతిపదికన, అధికార ప్రాతిపదికన ఇప్పుడు సమస్యలు ఉన్నాయా, లేకపోతే నిజంగానే ఇప్పటికీ కూడా ఈ కులం చూసి ఈ అంటరానితనం అనేటటువంటిది మీకు కనిపిస్తూ ఉందా నిజంగా? ఎందుకంటే మీరు చాలా అంటే మేము చూడలేని ప్రాంతాలకు నిజంగా మీరు వెళ్తున్నారు స్వామీజీ అనేక సంవత్సరాలుగా. అవును, మీ ద్వారా వినాలి. ఖచ్చితంగా ఈరోజు హిందూ సమాజం సంఘటితం అవ్వాల్సినటువంటి అవసరం ఈ దేశానికి కాదు, ప్రపంచానికి అవసరం. దయచేసి మీ మాటల ద్వారా. అంటే ఇది అహంకారం. ఒక మాటలో చెప్పాలంటే నేను అనే అహంకారం, నా మాటే సాగాలనే అహంకారం, నా గ్రామంలో నేను చెప్పిందే మాటకి ఎదురు ఉండకూడదనే అహంకారం మొదటి నుంచి జరుగుతుందన్నమాట. ఇది వాళ్ళ వీళ్ళ అని కాదు. మీరు అన్నట్టుగా డబ్బుంటే అందరినీ వెల్కమ్, అలాగే పదవి ఉంటే ఇంకా మనమే దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పూర్ణకుంభ స్వాగతాలు పలుకుతారు, సన్మానాలు చేయడం, ఇలాంటివన్నీ చేస్తాం కదండి. అది ఎంత మనస్ఫూర్తిగా చేసేటువంటిది కాదు. అంతర్ముఖంగా వాళ్ళకి అహంకారం ఉంది. ఏంటి అంటే నేనే ఒక రకం కులం కూడా కాదు, ఫలానా వాళ్ళు చేశారని కూడా కాదు, నేను చెప్పింది మీరు వినాలి అనే ఒక అహంకారం వల్ల ఇది జరుగుతుంది అని మాకు అనిపించింది అనమాట. దీనికి ఒక నిదర్శనం, ఇప్పుడు వీళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ అంటున్నారు కదా. భగవద్గీతలో కూడా ఎక్కడ కులం గురించి చెప్పలేదు, గుణాలను బట్టి ఇవన్నీ వస్తున్నాయని చెప్పాడు. ఒక నారీకలం అనుకోండి, కొబ్బరికాయ మనం ప్రతి దాంట్లో నారీకలాన్ని పూజ చేస్తాం, కలశ స్థాపన చేస్తాం, పూజ చేస్తాం. ఏంటి కలశం ఎందుకు పెడుతున్నారు, దాంట్లో యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగా ఉన్నమాట. అంటే ఉదాహరణకు అంటే అది దేవత నారీకలం స్వామి, అది పూజ చేయాలి, దాంట్లో లేదు దాంట్లో ఏదో ఉంటుంది అంటే అంతే అంటారు. అదే అంటే ఇప్పుడు ఏంటి మీరు చెప్పిందే అది కరెక్ట్, అది శాస్త్రం. శాస్త్రానికి దాని లోతుగా అడిగితే చెప్పాలి కదా. తెలియదని చెప్పరు కదా, తెలియదని చెప్పరు. అప్పుడు ఏంటి అంటే అప్పుడు మేము చెప్పాం, ఏం కాదు నేను ఇప్పుడు కొబ్బరికాయ ఉంది కదా, కొబ్బరికాయ పైన ఉండేటువంటి పీస్ ఉంది, దానిపైన బూరు ఉంది, పీస్ ఉంది కదా. ఆ కొబ్బరికాయని చెట్టును తయారు చేస్తూ వేసి దాన్ని ఒక నీరు పెట్టి వృక్షంగా మార్చడానికి సంబంధించినటువంటి వాడు శూద్రుడు అండి. ఇక కొబ్బరికాయ వచ్చింది కదండి, కొబ్బరికాయ వచ్చిన తర్వాత తీయాలి, ఇక పీస్ తీయాలి, నార తీసి అని తీస్తారు కదా. ఎవరైతే నార తీసుకుంటాడో వారు వైశ్యులు అండి. సరే, నార తీసిన తర్వాత ఏమొస్తుంది, టెంక్ వస్తుంది, పైన వస్తుంది. అంటే ఏంటి, ఏదైతే ఆ కొబ్బరికాయ పైన ఉండే టెంక్ ఏదైతే ఉందో, కొబ్బరి చెప్పు ఉంది కదా, అది అహంకారం అంటే నేను అనే అహంకారం. నేను అనే అహంకారాన్ని ఎప్పుడైతే కొట్టామో లోపల ఉండేటువంటి బ్రహ్మ ప్రత్యక్షంగా మనకి తెల్లగా కనిపిస్తాడు. అదే బ్రాహ్మడు, అదే బ్రహ్మ, అదే పరబ్రహ్మ. ఆ కొబ్బరి నీళ్ళు ఏదైతే వస్తుందో అదే అమృతమైనటువంటి దార అని మన వాళ్ళకి చెప్తుంటాం. అలా ఇవన్నీ వర్ణభేదాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే అహంకారం మీద వస్తుంది, అజ్ఞానం మీద వస్తుంది. అజ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం పైన ఉండేటువంటి అహంకారం, అజ్ఞానం తొలగితే జ్ఞానం ద్వారా కొబ్బరికాయలో ఉండే ఆ తెల్లగా ఉండే అమృతం ఏదవుతుందో అలా వస్తుంది. అది తెలుసుకోకపోవడం వల్ల వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నా అనుకోండి, మీ వినాలి కదా, నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఎట్లా, ఏ పుట్లో ఏ బాగుందో తెలియదు కదా అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ సమాజం అంతా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు వినట్లేదు. చిన్నోళ్ళండి పెద్దోళ్ళండి ఎవరంటే అన్నీ నాకు తెలుసు అనుకుంటున్నారు. నాకు అన్నీ తెలిసిపోతున్నాయి, నేను దేవుడితో మాట్లాడుతున్నాను, ఇంకేదో ఎవరితో మాట్లాడుతున్నాను, అపోహలు వచ్చేస్తున్నాయి అనమాట. మనకు కావాల్సింది నువ్వు ఎవరితో మాట్లాడినా పర్వాలేదు, మంచిదే, పక్కన వ్యక్తి మంచి చేస్తున్నావా లేదా కావాలి. మా గురువులు చెప్పినటువంటి మాట ఏంటంటే,
నువ్వు తిన్నా తినపోయినా ముందు నువ్వు అడగాల్సిందే, నువ్వు జపం చేసావా కాదు, నువ్వు అన్నం తిన్నావా, ముందు అది అడుగు ఫస్ట్. నువ్వు జపాల గురించి దేవుడి గురించి అసలు దేవుడి గురించి అసలు చెప్పొద్దన్న. ముందు చేయాల్సిందేంటి, మానవుడికి ప్రేమగా హాయిగా ఆనందంగా ఉన్నాయన. కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎప్పుడు ఉండవు కష్టాలు. భగవంతుడు ఎప్పుడు నీ కోసం రెడీగా ఉన్నాడు ఆశీర్వాదం ఇవ్వడానికి. కానీ ఊరికి చెప్తూ ఉండు, నీ కర్తవ్యం అది. నువ్వు వచ్చినోడే ప్రేమగా మాట్లాడు. మరి ప్రేమగా మాట్లాడితే నీకు అందరూ వచ్చేది. అలా జరగట్లేదు కాబట్టి మన హిందూ సమాజంలో ఇట్లా అవుతుందని మాకు అనిపించిన మాట అనమాట. ఇంకా పెద్దలు ఉన్నారు దేశంలో, మహాత్ములు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు కూడా అనేక మార్గాల్లో ఈ సనాతన ధర్మ సంరక్షణ కోసం చేస్తూ ఉన్నారు. హనుమద్దీక్షాపీఠం చేసేటువంటి ఈ చిన్న కార్యక్రమం సామాన్య మానవుడి దగ్గరికి వెళ్ళడానికి గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా ఒక 2-3 సంవత్సరాలు మొత్తం దేశం అంతా పర్యటన చేస్తే ఒక మార్పు వచ్చింది అనుకోండి. కనీసం దేశం కాకపోయినా ఉభయ రాష్ట్రాల్లో ఒక 100 మందిని యువకుల్ని, మీలాంటి యువకులను తయారు చేద్దామని మా సంకల్పం. హనుమద్దీక్ష ద్వారా, హనుమంతుడి యొక్క గురువు ఆచార్యుడి ద్వారా ముందుకు రావాలని ఈ మీ ద్వారా మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం, ఆహ్వానం చేస్తున్నాం. మేము ఖచ్చితంగా స్వామీజీ, మీరు ఎప్పుడు ఏది ఇది ఆదేశించినా కూడా చేయడానికి రిఫ్లెక్షన్ అండ్ అమోఘ్ దేశపతి రెండూ సిద్ధంగా ఉంటాయి. అమోఘ్ ఛత్రపతి శివాజీ అవ్వాలని యువకులు ముందు రావాలండి. యువత ఇవాళ పెడదలో పెట్టేస్తుంది అన్నమాట, రకరకాలైనటువంటి దురవ్యసనాలతో. ఎంత అజ్ఞానం, చెప్పేవాళ్ళు లేరు. పెద్దలు అదే మారుకున్నారు, చిన్నలు అదే మారుకున్నప్పుడు మన దేశం ఏమవుతుందంటే రాబోయేటువంటి ఇదిలో జనరేషన్ యువత తగ్గిపోద్దండి. ఇప్పుడు చైనా, ఇతర దేశాల్లో, రష్యా ప్రాంతాల్లో యూత్ తగ్గిపోతుంది. ఏజ్డ్ వాళ్ళు ఎక్కువైపోతారు, పెరుగుతున్నారు. అందుకనే ఏమంటున్నారు రష్యా అధ్యక్షుడు, భారతదేశంలో ఉండేటువంటి అబ్బాయిలందరూ అమెరికాలో ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకోండి అంటున్నారు. అంటే వాళ్ళు తెలివి చూసారు వాళ్ళందరూ. ఈ రాను మన యూత్, మన మార్గం, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన ఆచారాలు మనం తీసుకోకపోతే మన ధర్మానికి సంబంధించిన విషయమే తెలియదు. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ రాముల వారు దేవాలయ నిర్మాణానికి నాగలతో దున్నాలి అని అంటే నాగలతో దున్నం ఏంటండి అంటున్నారు పండితులు కూడా. అది శాస్త్రం ఉంది కదా, మనం చిన్నగా అది ప్రారంభం చేద్దాం, మనం చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు కదా అని వాళ్ళ ఆ ప్రారంభం చేశాం. అంటే ఇదొక ఉదాహరణ అన్నమాట. అలాగే చిన్న వాళ్ళకు కూడా నువ్వేం పెద్ద కష్టపడక్కర్లేదు. ఒకసారి స్వామివారి మంత్రం ఓం శ్రీ రామదూతాయ నమః పాహిమాం రక్షమాం అని అలా అనుకో, ఖాళీ ఉన్నప్పుడల్లా అనుకో అని ఇట్లా అలవాటు చేస్తూ ఉంటేనంటే ప్రజల్లో, యువకుల్లో మార్పు వస్తుంది. దానికోసం ఈ గట్టి ప్రయత్నం చేస్తున్నామంట.